వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. తెలంగాణలో కాంగ్రెస్ వ్యవహారాలు మరోసారి రచ్చకెక్కాయా? తాజా పరిస్థితులు చూస్తుంటే సీఎం రేవంత్ వర్సెస్ ఇతర మంత్రులుగా రాజకీయం మారిపోయిందా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ టార్గెట్ గా వ్యూహాలు ఎందుకు మొదలవుతున్నాయి? ఈ పరిణామాలు దేనికి సంకేతం? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటాయో ఊహించలేని పరిస్థితి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ లోని నేతల వ్యవహారాలను విశ్లేషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. ముఖ్యమంత్రి టార్గెట్ గా మంత్రులు, మంత్రులు టార్గెట్ గా ఎమ్మెల్యేలు, ఇలా అందరూ కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తుండటంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు అనూహ్యంగా గ్రూప్ రాజకీయాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం హైకమాండ్ వరకు కూడా వెళ్ళింది. దీంతో ఎమ్మెల్యేలు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు, ఎవరి టార్గెట్ గా గ్రూప్ రాజకీయాలు జరుగుతున్నాయనేది హాట్ చర్చలకు దారితీసింది. ఇది మరొక ముందే కాంగ్రెస్ లో మరో కాంట్రవర్సీకి తెరలేచింది. తాజాగా కులగణన విషయంలో మంత్రుల తొందరపాటు చర్య ఇప్పుడు కొత్త సందేహాలను తెరపైకి తీసుకొస్తోంది. గతేడాది మొదలుపెట్టిన సమగ్ర కులగణన తాజాగా పూర్తి కాగా కేబినెట్ సబ్ కమిటీ నిర్వహించి కులగణన వివరాలు వెల్లడించాలని, రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వాలని సీఎం రేవంత్ భావించారు. అందుకు ఫిబ్రవరి 5న ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తున్నారు. అయితే ఊహించని రీతిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ భేటీ నిర్వహించి కులగణన వివరాలు బహిర్గతం అయ్యాయి. దీంతో వివాదం మొదలైంది. కులగణన వివరాలను సీఎం రేవంత్ కు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా బహిర్గతం చేశారట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీంతో ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా కీలక వివరాలను ఎలా బహిర్గతం చేస్తారని ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారట సీఎం రేవంత్. దీంతో ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల మధ్య ఏం జరుగుతోందనే చర్చ కూడా మొదలైంది. అంతేకాకుండా మంత్రులు, ముఖ్యమంత్రి మధ్య దూరం పెరిగిందా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. అయితే గత కొన్నాళ్లుగా రేవంత్ రెడ్డిపై కొంతమంది మంత్రులు గుర్రుగా ఉన్నారని గుసగుసలు అడపాదడపా వినిపిస్తూ వచ్చాయి. బహిరంగ సభలో సీఎం రేవంత్ కు కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడం, రేవంత్ విధానాలను మంత్రులు తరచూ తప్పుపడుతుండడం, ఇలా చాలా పరిణామాలే చోటు చేసుకున్నాయి. దీంతో గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ లో ఏదో జరుగుతోందనే వాదన మొదలైంది. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్ గా మంత్రులు వ్యూహాలు రచిస్తున్నారా అనే గుసగుసలు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తూ వచ్చాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని పార్టీలోని చాలా మంది సీనియర్స్ మొదట వ్యతిరేకించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు ఏకంగా అధిష్టానంతో చర్చలు కూడా జరిపారు. ఈ పరిణామాలు ఆ టైంలో పెద్ద దుమారమే రేపాయి. ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్స్ ఎపిసోడ్ గట్టిగానే నడిచింది. పార్టీ ఒకటి అయినా నేతలు మాత్రం ఎడముఖం పెడముఖంగా ఉంటూ రచ్చకెక్కుతూ వచ్చారు. అదృష్టమో లేదా ప్రకటించిన హామీల ప్రభావము గాని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. దాంతో అప్పటిదాకా నడిచిన సీనియర్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి వైరం ఆ తర్వాత సద్దుమణిగింది. అయితే మళ్ళీ సీఎం పదవి ఎంపికపై కొన్నాళ్లు రచ్చ నడిచినా ఆ తర్వాత ఎవరికి వారు మంత్రి పదవులతో సరిపెట్టుకున్నారు. ఇలా చూస్తుండగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. అయితే అంతర్గత విభేదాలకు పెట్టింది పేరుగా ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలుపుకోలేదని, త్వరలోనే కూలిపోతుందని ఇలా రకరకాల కామెంట్స్ ప్రతిపక్ష పార్టీల నుంచి వినిపిస్తూ వచ్చాయి. కాంగ్రెస్ నేతలు మాత్రం అలాంటి విమర్శలను ఖండిస్తూ వచ్చారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ప్రభుత్వాన్ని మిగిలిన 4 ఏళ్లు కూడా చక్కగా నడిపిస్తామని చెబుతూ వచ్చారు. అటు సీఎం రేవంత్ కూడా మరో 10 ఏళ్లు నేనే సీఎం అంటూ ఘంటాపదంగా చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా కాంగ్రెస్ లో ముసలం ఏర్పడడం హాట్ చర్చలకు దారితీస్తోంది. ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ పాలన పట్ల అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా అయితేనేమి, హామీల అమలులో జాప్యం అయితేనేమి, ఇలా ఏ అంశమైనా సీఎం రేవంత్ వైపు వేలెత్తి చూపేలా చేస్తున్నాయి. పైగా ఆయన మాట్లాడే భాష తీరు ప్రజల్లో వ్యతిరేకత పెంచుతోంది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే భాష కాదని, వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని ఇలా రకరకాల కామెంట్స్ వినిపిస్తూ వచ్చాయి. ఇదే టైంలో మంత్రులు కూడా సీఎం రేవంత్ కు ప్రతికూలంగా మారుతుండటంతో ఆయనను సీఎం సీటు నుంచి గద్దె దించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. ఒక్కవేళ అదే గనుక నిజం అయితే కాంగ్రెస్ కథ మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం లేకపోలేదు. అసలే కాంగ్రెస్, అందులోనూ విభేదాలు, వ్యక్తిగత దూషణలు ఇలాంటివి పార్టీలో చాలానే జరిగాయి.
దాంతో సీఎం కుర్చీ చేజారినా ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి కులగణనతో మరోసారి తెరపైకి వచ్చిన రేవంత్ వర్సెస్ సీనియర్ రాజకీయం ఇప్పుడు హాట్ చర్చలకు దారితీస్తోంది. మరి పరిణామాలు ఎటు దారితీస్తాయి, ఎలాంటి సంచలనాలకు కారణమవుతాయి అనేది వేచి చూడాలి.